వెల్కమ్ టు మెగా 9 టీవీ న్యూస్. కోనసీమ తిరుమలగా పేరున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. దేవస్థానం కార్యాలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం డీసీ చక్రధరరావు, జేసీ నిశాంతి, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్ తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కళ్యాణం, తీర్థం, తెప్పోత్సవం, చక్ర స్నానం తదితర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. So, I'm going to clearly explain to so what are the activities next 1 week for April 7th, which is 13th as an event already you explained to So, from our district administration side, whatever they are planning there. So, this is probably the third meeting that we conducted. So, in March 1st week, we are on this actually. So, March 1st and March 15th also we had a review regarding the preparations. Calendar itself. So we have planned for the final day, this will be the last one. So we will be each department. So 7th Roju, anything Vajaroja, Nitya Kalyanam, Darshanam, 8th Roju, Radhotsavam Kalyanam, and 12th. So 12th is on Saturday. This is being the second Saturday. Chakrasnanam. So our Roju crowd we are at least expecting around 60,000 to 1 lakh. And on 8th Roju, Kalyanam and Radhotsavam Roju, around 10 to 15,000. So from the past experience, so already earlier checked, so past 10 years నుంచి numbers increase వస్తూ వచ్చాయి. So ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, devotees పెరిగారు. So definitely this year will be numbers will be higher than past 4 years. కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, తీర్థ మహోత్సవాలు దైవజ్ఞులు జరపడానికి నిర్ణయించడం, ఆ ప్రకారం స్వామివారి కళ్యాణం, తీర్థ మహోత్సవాలు ఎంత వైభవంతంగా జరుగుతున్నాయో ఆ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమి రోజు 7వ తేదీ 8వ రథోత్సవం మరియు కళ్యాణం, 9వ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం, 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం, 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం, 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపూర్ణాహుతి చక్రస్నానం. శనివారం రోజు ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతున్నాము. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అనుభవాన్ని ప్రకారం, కానీ ఎంత బాగా
ఎంత సౌకర్యవంతంగా వచ్చే భక్తులకి మనం దర్శన ఏర్పాట్లు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ఏర్పాట్లు చేయగలం. అంతవరకు కూడా పగడ్బందీగా క్రమశిక్షణతో చక్కగా ఏర్పాట్లు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను.